శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభసూచకమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రథసప్తమి వేడుకలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో అత్యంత వైభవోపేతంగా దాదాపు 1,20,000 పైచిలకు భక్తులు వచ్చి దర్శించుకొని ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే జేసీ గారు ఫర్మాన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరికీ, అలాగే నాతో పాటుగా నిత్యం పర్యవేక్షణ చేస్తూ అనునిత్యం సూచనలు సలహాలు ఇస్తూ చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రి వర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే అడిగిన తక్షణమే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర పండుగగా చేయమని కోరిన తక్షణమే అధికారులకి మౌఖిక ఆదేశాలు ఇచ్చి తరువాత ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచ